నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లోని ప్రవాసులను మరియు కువైటీ ప్రజలను కువైట్ ఆర్మీ హెచ్చరించింది. వివరాల్లోకి వెళితే, కువైట్ వైమానిక రక్షణ వ్యవస్థలు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ శత్రువుకు సంబంధించిన ఇరాన్కు సంబంధించిన డ్రోన్లు మరియు క్షిపణులను విజయవంతంగా అడ్డుకున్నాయని చెప్పేసి, అలాగే అనేక ప్రాంతాలలో వినిపించిన పేలుడు శబ్దాలు ఇరాన్ లక్ష్యాలపైన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు చేపట్టిన అడ్డుకునే చర్యల ఫలితమేనని చెప్పేసి కువైట్ సైన్యం ధృవీకరించింది. అలాగే కువైట్లో ఉన్న కువైటీలు కానీ ప్రజలు కానీ ఎవరూ కూడా కువైట్లోని పలు ప్రాంతాలలో మనం చూసుకుంటే క్షిపణులు మరియు డ్రోన్కు సంబంధించిన శిథిలాలు శకలాలు అయితే పడిపోవడం జరిగింది. ప్రజల భద్రతకు ప్రమాదం కలిగే వాటి గురించి వివరిస్తూ అనుమానాస్పద వస్తువులు లేదా శిథిలాలను తాకవద్దని, వాటికి వెంటనే దూరంగా ఉండాలని చెప్పేసి, అలాగే వాటికి సంబంధించి రక్షణ మంత్రిత్వ శాఖ కువైట్లోని కువైటీ పౌరులను మరియు ప్రవాసులను కోరింది. ఏవైనా అనుమానాస్పద వస్తువులు కనిపిస్తే అత్యవసర నెంబర్ 112కు ఫోన్ చేసి తెలియజేయాలని, అటువంటి సంఘటన పరిష్కారానికి సంబంధిత అధికారులకు సమాచారం ఇస్తే వాళ్ళు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని వాటిని పరిశీలిస్తారు. దయచేసి పేలుడు వస్తువులు కానీ లేకపోతే అనుమానాస్పదంగా కలిగించే వస్తువులు దగ్గరికి వెళ్ళవద్దు. ఒకవేళ అవి పేలకుండా పడిపోతే కానీ, దగ్గరికి వెళ్ళినప్పుడు పేలితే కానీ ప్రమాదం సంభవించి ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉందని చెప్పేసి కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మరియు కువైట్ సైన్యం అయితే కువైట్లోని ప్రజలకు హెచ్చరిక జారీ చేసింది. కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు, ముఖ్యంగా బయట పనిచేసేవారు ఎవరైతే ఉన్నారో, మీ ప్రాంతాలలో ఏదైనా డ్రోన్ కానీ మిసైళ్లకు సంబంధించిన శకలాలు పడితే కానీ 112 నెంబర్కు ఫోన్ చేసి అధికారులకు సమాచారం ఇస్తే వాళ్ళు అక్కడికి చేరుకుని వాటిని నిర్వీర్యం చేస్తామని చెప్పేసి తెలుపుతూ ఉన్నారు. కువైట్లోని ప్రజల గురించి హెచ్చరిస్తూ కువైట్ సైన్యం ఈ ప్రకటన చేసింది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.